ఎస్, మిరాయ్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది, ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి, ఫ్లాస్ పాయింట్లు ఏంటి, చూడొచ్చా లేదా అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, హలో గైస్, వెల్కమ్ టు టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతి మూవీకి రివ్యూస్ వస్తూనే ఉంటాయి, డైలీ షార్ట్స్ వస్తూనే ఉంటాయి, కరెంట్ అఫైర్స్ మీద షార్ట్స్ వస్తూనే ఉంటాయి. మీరు చూస్తున్నారు, లైక్లు చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, సబ్స్క్రిప్షన్ కూడా బాగానే ఉంది. కాకపోతే రౌండ్ ఫిగర్ కి చాలా దగ్గరలో ఉన్నాం, అరౌండ్ 130 మెంబర్స్ ఉన్నారు అనుకుంటా. సో మీరు ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేయాలి. మీకు నచ్చితే కంటెంట్ ఇంకా 10 మందికి షేర్ చేయండి. కింద కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు ఖచ్చితంగా మీకు నచ్చితే ఒక హార్ట్ సింబల్ అని పెట్టండి. చాలా మంది నచ్చుతుంది అంటున్నారు, కాకపోతే నాకు మెసేజ్ చేసే బదులు కింద కామెంట్స్ పెట్టండి. సో మీరు కామెంట్ పెట్టడం వల్ల ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంక మొదలు పెడదాం. మిరాయ్ మూవీ ఎలా ఉంది ఏంటంటే బాగుందండి. మూవీ అయితే బాగుంది, చాలా జెన్యూన్ అటెంప్ట్ అనిపించింది. చాలా అంటే లైక్ రీసెంట్ టైమ్స్ లోని చాలా ఎఫర్ట్స్ కనిపించే మూవీలో చాలా జెన్యూన్ అటెంప్ట్ అనిపించింది నాకైతే. అఫ్ కోర్స్ కొన్ని ఫ్లాస్ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా క్లియర్ గా మాట్లాడదాం. బట్ మూవీ చూసి వచ్చిన తర్వాత అంటే మూవీ బడ్జెట్ ఎంత ఏంటి అని చెప్పి చూసాను అనమాట. అంటే మరి ఎక్కువ బడ్జెట్ పెట్టి అంటే ఎలా అంటే మీకు మూవీ ఇనిషియల్ స్టేజ్ లోని కొన్ని షార్ట్స్ ఉంటాయి అనమాట, గ్రాఫిక్స్ అని తెలిసిపోతాయి. అంటే స్టోరీతో మరి అంత ఇంపార్టెంట్ సీక్వెన్స్ కాదు కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పౌరాలతో ఉత్తరాలు పంపిస్తూ ఉంటారు అనమాట. సో ఆ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు, ఆ షార్ట్స్ అన్ని తెలిసిపోతాయి, అంటే గ్రాఫిక్స్ అని. సో అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు స్టోరీకి. సో అదే చూసా, అంటే లైక్ మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇవి తేల్చారా లేకపోతే ఏంటని చెప్పి చూసా అనమాట. సర్ప్రైజింగ్లీ 50 crores అంట. అంటే నేను కూడా ఇది నెట్లోనే చూసాను అనమాట. పోనీ ఒక అరౌండ్ 100 crores అనుకోండి. అంటే లైక్ నేను కూడా చాలా బయట వింటున్నాను అనమాట. అంటే బిలో 100 crores లోనే బడ్జెట్, అంటే మూవీ మొత్తం ఫినిష్ చేశారని చెప్పేసి. సో మనం బిలో 100 crores అనుకున్నా సరే ఆ బడ్జెట్ లోని ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ అవుట్పుట్ కానీ వర్తేనండి. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, మూవీ స్టార్ట్ అయిన ఒక 12 minutes కి ఒక 15 minutes కి మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తారు. అసలు అంటే లైక్ దేనికి ఇదంతా ఏంటి అని చెప్పేసి మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తారు. కనెక్ట్ అయిపోద్ది, మొత్తం పాయింట్ కనెక్ట్ అయిపోద్ది. అంటే నాకు అది నచ్చింది. అంటే ఎక్కువ సాగదీయకుండా, అంటే ఫస్ట్ హాఫ్ లోని ఎక్కువ సాగదీయకుండా, అంటే ఆ పాయింట్, అంటే ఆ మెయిన్ పాయింట్కి రావడం కోసం మళ్ళీ అవి తిప్పి ఆ స్టోరీ పెట్టి ఈ స్టోరీ పెట్టి, సో ఇలాంటి అన్నెసెసరీ సీక్వెన్స్ యాడ్ చేయకుండా ఫస్ట్ హాఫ్ లో అయితే నాకు డైరెక్ట్ గా మెయిన్ పాయింట్ వచ్చేట నచ్చింది. అండ్ మూవీకి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నెసెసరీ సాంగ్లు కానీ అన్నెసెసరీ ఫైట్లు కానీ ఇవి ఎక్కువ ఉండవు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టోరీ రన్ అవుతున్నప్పుడు ఆ స్టోరీ రన్ వెళ్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక సాంగ్ పెట్టాలని కదా చెప్పేసి అక్కడ ప్లేస్ లేకపోయినా దూర్చి ఒక కొట్టుపన్న కొత్త బీట్ సాంగ్ అంటే నేను ఎందుకో కొంచెం డిస్కనెక్ట్ అయిపోతా. మరి మీరు ఎలా ఫీల్ అవుతారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో కంటెంట్ చాలా బాగుందండి. కంటెంట్ చాలా ఫ్రెష్ గా ఉంది, కొంచెం ఎంగేజింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, వాటి కూడా క్లియర్ చెప్తాను కానీ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతాది అయితే కొంచెం కంటెంట్ ఎంగేజింగ్ గా ఉంది. సో కంటెంట్ కొంచెం ఎంగేజింగ్ గా ఉంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఎవరు పట్టించుకోరు, ఆడియన్స్ ఎవరు పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీలో కూడా కొంచెం ఆ బిగినింగ్ షార్ట్స్ లో కానీ లేదంటే కొంచెం కొన్ని షార్ట్స్ లో గ్రాఫిక్స్ తెలుస్తాయి, అంటే గ్రాఫిక్స్ అని క్లియర్ తెలిసిపోతాయి. బట్ అది ఫర్గ్యూ చేసేస్తారు. అంటే ఆ గ్రాఫిక్ షార్ట్స్ కానీ లేదంటే కొంచెం కామెడీ సీన్స్ కానీ అవి ఫర్గ్యూ చేసేస్తారు. కంటెంట్ కొంచెం మంచిగా ఎంగేజింగ్ వెళ్తున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఫర్గ్యూ చేస్తారు. అలా కాకుండా రీసెంట్ టైమ్స్ లో కొన్ని పెద్ద మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి, లైక్ కూలీ కానీ లేదంటే వార్ 2 కానీ లేదంటే హరహర వీరవన్లు కానీ. సో ఇవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి? కొంచెం కంటెంట్ లేకే. సో ఈ మూవీకి అయితే ఆ కంటెంట్ అయితే బాగుంది, ఫ్రెష్ గా ఉంది, కొంచెం ఎంగేజింగ్ గా ఉంది. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే తేజ సజ్జ గారు, బ్రదర్ నన్ను అడిగితే మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ ఎంచుకొని తీయడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే మీకు మంచి పేరు వస్తుంది, మంచి ఫేమ్ వస్తుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇలాంటి కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ అయితే మీకు బెటర్ ఏమో అనిపిస్తుంది. అలా కాకుండా రెగ్యులర్ కమర్షియల్ అవుట్ ట్రాక్ లోకి వెళ్తే మాత్రం మీరు కూడా కొంచెం నితిన్ గారి లాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. సో బెటర్ నన్ను అడిగితే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తీయండి, మీకు కూడా మంచి ఫేమ్ వస్తుంది, ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. యాక్టింగ్ విషయానికి వస్తే కూడా 100% చేశారు ఆయన. మరి ఇంకా వేలు పెట్టి లాగడానికి ఏం లేదు కానీ. బట్ ఓన్లీ థింగ్ నాకు ఏమనిపించింది అంటే మీరు కొంచెం బాడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే మరీ సన్నంగా కనిపిస్తున్నారు, అంటే అసలు కొంచెం షర్ట్లెస్ కొంచెం షార్ట్స్ కూడా ఉంటాయి అనమాట. మరీ చాలా లీన్ గా అనిపిస్తున్నారు, అసలు ఎక్సర్సైజ్ బాడీలో అనిపించట్లేదు. కొంచెం మీరు బాడీ మీద ఫోకస్ చేస్తే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ సో ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తే మీకు బెటర్ అని నాకు ఫీలింగ్. ఎందుకంటే ఆ మధ్యన ఒక 2-3 లవ్ స్టోరీస్ చూశాను. ప్రియవారి గారితో కూడా ఒక మూవీ ఉంటుంది, అవి అసలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయో కూడా తెలియదు. బట్ హనుమాన్ మాత్రం చూసారు కదా, అంటే కంటెంట్ మాడుతుంది, అట్లా మీకు యాక్టింగ్ స్కోప్ కూడా మంచిగా దొరుకుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, మంచి ఫేమ్ వస్తుంది. సో మీకు ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అంటే లైక్ మధ్యలో కొంచెం లవ్ స్టోరీస్ చేసిన బట్ ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అయితే మీకు మంచి కెరియర్ గ్రోత్ ఉంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. ఇంకా కమింగ్ టు మన మంచు మనోజ్ గారి క్యారెక్టర్ బ్లాక్ స్వాడ్, నాకైతే మంచు మనోజ్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా అనిపించింది. ఆయన చాలా అంటే కమ్బ్యాక్ మూవీ ఫస్ట్ ఇదే తీశారంట, దీని తర్వాత భైరవ్ తీశారు. బట్ అన్ఫార్చునేట్లీ భైరవ్ ఫస్ట్ రిలీజ్ అయింది, తర్వాత రిలీజ్ అయింది ఇది. సో ఈ మూవీలో అయితే చాలా బాగున్నారు, ఆయన చాలా స్లిమ్ గా ఫిట్ గా ఉన్నారు. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మంచు మనోజ్ గారు ఆడియో లాంచ్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని అంటే లైక్ ఒక చిన్న ప్లాట్ పాయింట్ రివీల్ చేశారనమాట. ఆ 10 books నాకు వస్తే నాకు రావణాల్సినంత శక్తి వచ్చేస్తాను. కానీ నేను
కొంచెం వేరేగా ఆలోచించి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. మేబీ ఈయన రావణాసుడు అయిపోతాడేమో, ఇంకా అంటే రాముడు రెఫరెన్స్ కూడా ఎక్కువ ఉంది కదా, మేబీ ఇంకా అట్లా ఆ టైప్లో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ బట్ ఓకే, ఇది కూడా కొంచెం ప్రిటీ గుడ్. బట్ నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను అలా చెప్పేసరికి. బట్ మంచు మనోజ్ గారికి అయితే మాత్రం కంబ్యాక్ చాలా మంచిగా, అంటే లైక్ నాకెందుకు భైరవం బదులు ఫస్ట్ ఇది పడి ఉంటే చాలా చాలా బాగుంది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ, లేదంటే ఆయన ఫిజిక్ కానీ, లేదంటే ఆయన యాక్టింగ్ కానీ చాలా చాలా బాగున్నాయి. సో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లోని బాగానే చేశారు అనమాట. శ్రేయ గారు కానీ, లేకపోతే హీరోయిన్ కానీ, లేదంటే గెటప్ సీను గారు కానీ. సో వీళ్ళ ఎవరికి ఇచ్చిన వాళ్ళ రోల్స్ అయితే జస్టిస్ చేశారనిపించింది నాకైతే. మరి ఏంట్రా అంతా బాగానే ఉంది అంటున్నావు కదా, మరి ఫ్లాస్ పాయింట్స్ ఎక్కడి నుంచి వచ్చారా అంటే, సెకండ్ హాఫ్లో నాకు ఎందుకో కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే ఫైట్ సీక్వెన్స్లు కానీ, లేదంటే ఆ స్టోరీతో కొంచెం డ్రాగ్, అంటే డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. మేబీ నేను నైట్ షిఫ్ట్ చేసి నాకు కొంచెం నిద్ర లేకుండా వెళ్ళడం వల్ల అలా అనిపించిందా, లేకపోతే నాకు సెకండ్ హాఫ్ డ్యూరేషన్ కొంచెం ఎక్కువ అనిపించిందా, నాకైతే కొంచెం ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. అంటే మరి మీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉందా, లేకపోతే ఏంటి అని చెప్పేసి కింద ఒకసారి మెన్షన్ చేయండి, అంటే లైక్ కింద కామెంట్స్ చేయండి. అండ్ ఇంకొక విషయం, చాలా మంది నాకు ఏమడుగుతున్నారంటే, ఏంటి ఇది హనుమాన్ లా ఉందా, లేదంటే హనుమాన్ కన్నా బాగుందా, హనుమాన్ కన్నా బాగాలేదని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది హనుమాన్తో కంపేర్ చేసుకోకండి. హనుమాన్ కాన్సెప్ట్ వేరు, కంటెంట్ వేరు, క్రియేషన్ వేరు, మొత్తం వేరు. ఇది మొత్తం వేరు. సో దాంతో కంపేర్ చేయడం ఇది కరెక్ట్ కాదంటే, ఇందులోని కూడా కొంచెం మైథాలజీ టచ్ ఉంది. అది జస్ట్ రిఫరెన్స్, అంటే లైక్ కొంచెం ఆ స్టోరీకి తగ్గట్టు తీసుకోరు అంతే. ఇది మైథాలజీ రిఫరెన్స్ నుంచి ఏం రాదనమాట. ఆ మైథాలజీని స్టోరీకి తగ్గట్టుకు వాడుకున్నారు ఇన్ అ గుడ్ వే. సో అది కొంచెం బాగుంది. బట్ మీరు ఇది హనుమాన్ లా ఉంటుందా, హనుమాన్ లా అంటే మొత్తం మైథాలజీ రిఫరెన్స్ అంటే అలా కాదనమాట. సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని కంపేర్ చేసుకొని వెళ్ళకండి, డిసప్పాయింట్ అవుతారు. సో ఆ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ వేరు. అండ్ ఇంకొక విషయం అడుగుతున్నారంటే, ప్రభాస్ గారు ఉన్నారా ఈ మధ్యన, ఒక ఏ పిక్ కొంచెం అది బాగా వైరల్ అవుతుంది అనమాట. ప్రభాస్ గారు ఉన్నారా అని అడుగుతున్నారు. ప్రభాస్ గారు అయితే మూవీలో లేరు, బట్ ఆయన వాయిస్ ఓవర్ ఉంటుంది, కానీ ప్రభాస్ గారు అయితే ఉండరు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, ఏంటో సజెస్ట్ చేస్తావా లేదా అంటే, బాగుందండి. తక్కువ బడ్జెట్లో ఇట్స్ జెన్యూన్ ఐటమ్, బాగా తీశారు. కాకపోతే కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది, కానీ బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం బాగానే ఉంటుంది. ఫ్యామిలీస్తో కూడా వెళ్ళొచ్చు, అంటే లైక్ అంటే ఆల్ ఏజెస్ కొంచెం బాగానే ఉంటుంది అనమాట మూవీ. సో వీకెండ్ ఖాళీ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, నేను సజెస్ట్ చేస్తాను మూవీకి. సో ఫైనల్ గా ఇది మన మిరాయి మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీరు ఇక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే మీకు నచ్చుతున్నాయి వీడియోలు, మీరు చూస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు నేను ఎంజాయ్ చేయాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. మన కంటెంట్ 10 మందికి వెళ్ళాలి. రౌండ్ ఫిగర్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరు అనుకుంటే అయిపోతుంది ఈజీగా. సో అండ్ కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. మీకు ఏ ఒపీనియన్ ఉన్నా సరే కింద కామెంట్స్ పెట్టండి. సో నచ్చితే మాత్రం ఎక్కువ కామెంట్ పెట్టాలని అనుకుంటే ఒక హార్ట్ సింబల్ అని పెట్టండి. కమెంట్కి రిప్లై ఇస్తానా ఇవ్వదా అని మీరు ఆలోచన. ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను, ప్రతి కమెంట్ని చదువుతా, ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. ఇంకొక మూవీ ఉంది కిష్కింధపురి, అది కూడా రివ్యూ పెట్టేస్తా. సో చూడండి, ఎంజాయ్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.